భారతదేశాన్ని దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి పథంలో నడిపించిన సమర్థత జవహర్లాల్ నెహ్రూ సొంతం. స్వాతంత్ర్యం కోసం బ్రిటిషువారితో పోరాటం చేసేటప్పుడు మహాత్మా గాంధీకి ఈయన ప్రథమ శిష్యుడిగా ఉండేవారు. స్వాతంత్ర్యం సంపాదించిన తరువాత భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా పనిచేశారు. అయితే ప్రత్యేకంగా ఆయన పుట్టినరోజునాడే బాలల దినోత్సవం జరుపుకోవడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం. అయితే ఆయన జీవితంలో ఎక్కువ భాగం జైళ్లలో గడపవలసి రావడంతో ఏకైక కూతురు ఇందిరా ప్రియదర్శినితో ఆయన ఎక్కువ కాలం గడపలేకపోయారు. కానీ దేశంలోని బిడ్డలందర్నీ కన్నబిడ్డలుగా ప్రేమించే స్వభావం నెహ్రూది. పిల్లలతో ఉన్నప్పుడు మనసు హాయిగా ఉంటుంది. నాకు ఏ పవిత్ర స్థలంలోనూ కూడా అంతటి శాంతి, సంతృప్తి లభించవు అని నెహ్రూ అనేవారు. పిల్లలను జాతి సంపదగా భావించి అందరూ వారి భవితవ్యానికి కృషి చేయాలని నెహ్రూ తరచూ చెప్పేవారు. ఆయన పాలనాకాలంలో దేశంలో బాలల అభివృద్ధికి ఎంతో కృషి జరిగింది. అందుకే ఆయన పుట్టినరోజు నాడు మనదేశంలో బాలలంతా పండగ చేసుకుంటారు. సాంస్కృతికోత్సవాలు నిర్వహించుకొని చాచా నెహ్రూను బాలలు ప్రేమగా స్మరించుకుంటారు. భారత్ తప్ప ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలలో నవంబర్ 20న బాలల దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ తీర్మానించాయి. ఆ తీర్మానం మేరకే ఐక్యరాజ్య సమితి సభ్య దేశమైన భారతదేశంలో కూడా నెహ్రూ మరణానికి ముందు నవంబర్ 20వ తేదీన బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. కానీ నెహ్రూ మరణం తర్వాత నుండి ఇప్పటివరకు నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. ఇక బాలల దినోత్సవం వచ్చిందంటే చాలు ప్రతి స్కూల్లోనూ ఒక పండుగ వాతావరణం ఉంటుంది. బాలల దినోత్సవం నాడు పిల్లలు సంతోషంగా ఉండేలా వివిధ కార్యక్రమాలను నిర్వహించడం చేస్తారు. బాలల దినోత్సవం నాడు పిల్లలకు చాక్లెట్లు బిస్కెట్లుతో పాటుగా బహుమతులను పంచిపెట్టడం, సాంస్కృతిక కార్యక్రమాలతో పిల్లల్లో ఉత్సాహాన్ని నింపడం. పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లు నిర్వహిస్తారు. బుజ్జి బుజ్జి బుడతళ్ళు టీచర్లుగా, పోలీసులుగా రకరకాల గెటప్లలో సందడి చేస్తారు. వివిధ దేశాల్లో బాలల దినోత్సవాన్ని ఒక్కో దేశం ఒక్కో రోజున జరుపుకుంటుంది. చైనాలో జూన్ 1వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. శుభాకాంక్షలు చెప్పుకుని పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ రోజు పాఠశాలలు తెరిచి ఉన్నా తరగతులు జరగవు. పాకిస్తాన్లో నవంబర్ 20వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఆ రోజున పాఠశాలలు మామూలుగానే నడుస్తాయి. టీవీలు, రేడియోల్లో మాత్రం ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తారు. జపాన్లో మే 5న జరుపుకుంటారు. ఆ రోజున మగపిల్లలున్న వారు చేప ఆకారంలో ఉన్న గాలిపటాలను ఎగురవేస్తారు. అంతేకాక యుద్ధవీరుల బొమ్మలతో కొలువు ఏర్పాటు చేస్తారు. ఆ రోజు జాతీయ సెలవుదినంగా కూడా ప్రకటిస్తారు. దక్షిణ కొరియాలో మే 5వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. వారు ఎప్పుడూ గుర్తుంచుకునేలా పెద్దలు పిల్లల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఎక్కడికైనా బయటకు తీసుకెళతారు. పోలాండ్లో జూన్ 1న బాలల దినోత్సవం చేసుకుంటారు. ఆ రోజున స్కూళ్లల్లోనే రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. పార్కుల్లో, వినోద కేంద్రాలలో పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. శ్రీలంకలో అక్టోబర్ 1 అంటే పండుగే. పెద్దలు తప్పనిసరిగా వారిని బయటకు తీసుకెళతారు. ఇళ్లల్లో వారికోసం ప్రత్యేకంగా స్వీట్లు చేస్తారు. భారతదేశంలో నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటారు. నేటి బాలలే రేపటి పౌరులు. బాలల బంగారు భవిష్యత్తులోనే భారతదేశ భవితవ్యం ఆధారపడి ఉందని చెప్పిన మహానుభావుడు మన జవహర్లాల్ నెహ్రూ. వీరే గనుక సరైన మార్గంలో పయనిస్తే మన దేశ కీర్తి పతాకాపు రెపరెపలు ప్రపంచానికి కనిపిస్తాయి. ప్రపంచంలోనే అత్యున్నత స్థానం మనకు లభిస్తుంది.
అని జవహర్ లాల్ నెహ్రూ అన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకున్న పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే దిశగా పాఠశాలలు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం, కోలాహలంగా పిల్లలతో ఆడి, పాడించడం, వ్యాస రచన పోటీలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేయడం కూడా జరుగుతుంది. ఈ రోజున మిఠాయిలు పంచుకోవడము, ఉపాధ్యాయులు, పిల్లలకు చాచా నెహ్రూ జీవిత విశేషాలను చెప్పడము. సభా సమావేశాల్లో పలువురు ప్రముఖులు తమ జీవిత అనుభవాలను, జీవితంలో పైకి రావడానికి మనం చేయాల్సిన కృషి వంటి విశేషాలు చెబుతారు. వాటిని శ్రద్ధగా విని పాటించగలిగితే మనము వారంత ప్రముఖులం కాగలం. పిల్లలు మానసికంగా దృఢంగా ఉండాలి అంటే శారీరకంగా కూడా ఆటలు ఆడుతూ దృఢంగా ఉండాలి. కానీ ఎన్ని పాఠశాలల్లో పిల్లల కోసం ఆటస్థలం ఉంటుంది? అసలు ఉన్నా కూడా వారానికి ఎంతసేపు వారు ఆడుతున్నారు? సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పిల్లలు ఆడుకోవడం మరింత తగ్గిపోయింది. అల్లరి చేయకుండా ఉంటారు అని తల్లిదండ్రులే వారికి సెల్ ఫోన్ అలవాటు చేస్తున్నారు. ఏదైనా ఒక లిమిట్ దాటితే వారికి చాలా ప్రమాదమని అందరూ గుర్తు ఉంచుకోవాలి. పిల్లలు మంచిగా పెరగడానికి అయినా చెడు ఆలోచనలు రావడానికి అయినా సమాజం బాధ్యత చాలా ఉంటుంది. అస్తమానం ర్యాంకులు, మార్కులు మాత్రమే కాకుండా వారికి ప్రకృతిని కూడా పరిచయం చేయండి. స్వేచ్ఛగా ఎదగడానికి సహకరించండి. శ్రద్ధగా చదువుకొని మీరు గొప్పవాళ్లు కావాలని ఆకాంక్షిస్తూ మరొక్కసారి మనమందరం చాచా నెహ్రూకి హ్యాపీ బర్త్డే చెబుదాం. మీకు కూడా మరొక్కసారి హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా